నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సుధ గారు? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం. చాలా గ్యాప్ వచ్చినట్టుంది. గుడ్ టు సీ యు అగైన్. యా, థాంక్ యూ. యాజ్ ఆస్ట్రాలజర్ చాలా ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు మీరు? ఆల్మోస్ట్ 15 years Yeah. పైన అయిపోతుంది. Yeah, నేను ముందు కూడా చెప్పాను ఇది యాక్చువల్గా ఐ డిడ్ దిస్ థింగ్ ఆల్సో ఆస్ట్రాలజీ కూడా ఐ స్టార్టెడ్ విత్ క్రికెట్ వరల్డ్ అనమాట. Yeah. ఇండియన్ క్రికెట్ టీమ్ అలా స్టార్ట్ చేశాను అదంతా అనమాట. సో అదే ప్రాక్టీస్ లో ఉన్నారు. డెఫినెట్ గా మీరు ఆస్ట్రాలజీ ఒక చాట్ ని గనుక చూస్తే డెఫినెట్ గా ఈ 9 గ్రహాలని డెఫినెట్ గా వాటి రీత్యానే ప్రెడిక్షన్స్ అంతే, అనేవి అంతే. ఇవ్వడం జరుగుతుంది. అవును మరి ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, సూర్యుడు గ్రహాల్లోకి వెళ్ళా రారాజు అని చెప్పారు. అవును కరెక్ట్. మరి సూర్యుడు గనక మనకి దశ వస్తే, సూర్య Correct. మహర్దశ వస్తే, రవి మహర్దశ వస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తాడు ఆయన? అలాగే ఈ 6 ఏళ్ళు ఎలా ఉంటుంది? చిన్న పీరియడే 6 years అంటే కంపారిటివ్లీ కరెక్ట్ అందరికంటే తక్కువ. కరెక్ట్. మరి ఈ 6 years ఎవరెవరికి బాగా వర్కౌట్ అవుతుంది, ఎవరెవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి క్లారిటీగా. Yeah. ఇదేంటి పెద్ద సబ్జెక్ట్ అనుకో పద్మిని, Yeah, చాలా పెద్ద yeah, సబ్జెక్ట్. yeah. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలన్నీ తిరుగుతూనే ఉంటాయి, మనకి తెలిసిన ఒక విషయం. అది ఎక్కడ ఉంది ఆ లగ్నం పట్టి మళ్ళా ఆ రాశిని పట్టి చెప్పుకోవాలి. అదొకటి కాకుండా పుట్టినప్పుడే దశ వచ్చినప్పుడు అంటే కాలక్రమేణా అంటూ ఉంటాము. పుట్టినప్పుడు ఒకలా ఉంటుంది, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, అదే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పుడు పైకి వస్తున్నప్పుడు True. వేరేలా ఉంటుంది. లేకపోతే సపోజ్ కుటుంబ పరిస్థితి అనుకుందాము, నలుగురితో కలిసి ఉండవలసిన ఒక పరిస్థితి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి అన్నప్పుడు వేరేలా ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫే కదా True. మనకి. సో అలాగే మనం చూసామంటే సూర్య దశను అడిగావు, వింశోత్తరి దశలో మనకి 120 years అది. సో ఇదివరకు అన్నేళ్ళు ఉండేవాళ్ళు, ఉండాలని కోరుకునేవాళ్ళు, అందుకనే ఎప్పుడు అంటారు నూరేళ్ళు ఉండాలి అని జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన కాలక్రమేణా మనకి 60 ఏళ్ళకి 60 ఏళ్ళు అంటే అబ్బా బాగానే బతికారు అంటారు. అది బాగా బతకడం అనేది మోర్ ఇంపార్టెంట్, ఎన్నేళ్ళు అని కాదు కదా. సో ఈ దశలు అంటే యూజువల్గా మనం చెప్పేది ఎప్పటికైనా దశా సిస్టంలో ఏంటంటే జాతకం ఒక్కటి, అంటే జాతకం మనం మార్చలేము. ఎక్కడ మనం మార్చుకోగలము అంటే రెమెడియల్ మెషర్స్ దేనికి చేస్తామంటే అది దశా సిస్టమ్కే. అంటే ఏంటి, ఎప్పటికైనా మన కర్మ అనేది మనం నడిచేది ఏంటి, టైంలో నడుస్తున్నాం. ఆ టైం ఏంటి, ఆ గ్రహాల గ్రిప్లో ఉంటాయి అన్నమాట. అంటే వాటి ఎనర్జీస్కి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ గ్రిప్లో ఉన్నాం కనుక దశా సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. మన కేపీ సిస్టంలో తీసుకున్నా కూడా దశలకే వస్తాం అల్టిమేట్గా. మన పరాశర మెథడ్ తీసుకున్నా దానికే వస్తాం, దీనికి కూడా అంతే. ఎందుకంటే మనం నడిచేది దేంట్లో, టైంలో నడుస్తున్నాం మనం. మనతో పాటు ఎవరు ఉంటున్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు టైంలోనే నడుస్తున్నారు. సో ఇప్పుడు మన టైం బాగుందంటే మనకి మంచి వాళ్ళు వస్తారు, సహకరిస్తారు, ఇంతే కదా. కానీ మన సన్ దశ గురించి మాట్లాడుకుంటున్నాం. సన్ ఏంటంటే 6 years ఉంటాడు సన్ దశ. ఇదేంటంటే ఈ స్టార్స్ని బట్టి, మన నక్షత్రాలని బట్టి, ఎగ్జాంపుల్ కృతిక అనుకుందాము. సో ఈ సన్ దశ వచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ అది పుట్టినప్పుడే వస్తే వాళ్ళ తండ్రికి చాలా బాగుంటుంది. అంటే పొజిషన్ బట్టి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే మంచి మాట్లాడుకుంటున్నాం కనుక మంచి చెప్తున్నా నేను, దానికి ఫ్లిప్ సైడ్ ఉంటుంది మనకి. అటు బెనిఫిక్ ఆయనే, మ్యాలిఫిక్ ఆయనే అవ్వచ్చు. సో జాతకం పట్టి ఏదైనా సరే జాతకం పరిశీలించుకుంటే కానీ కరెక్ట్గా మనం చెప్పడం అనేది పాసిబుల్ కాదు. ఇదేంటంటే జనరల్గా మాట్లాడుకుంటున్నాం. సందశ వచ్చినప్పుడు పుట్టినప్పుడు తప్పక తండ్రికి మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. అది ఆడవాళ్ళైనా అవ్వచ్చు, మగవాళ్ళైనా అవ్వచ్చు. అండ్ ఆల్సో సన్ ఎగ్జాల్టెడ్ అంటే గవర్నమెంట్లో పనిచేసే ఒక ఇది ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి మనం చూసామంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నేను కొంతమందికి ఇప్పుడు సిజేరియన్ ఇవి పెట్టినప్పుడు కూడా ఏదో ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్లో పెట్టడం అనేది జరిగితే కనుక తండ్రికి బాగుంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడే ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ రావాలి కదా. ఇప్పుడు పుట్టినప్పుడు చక్కగా పెంచి పెద్ద చేయాలంటే వీళ్ళు కంఫర్టబుల్ గా ఉండాలి, అంతే. వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలంటే వీళ్ళకి ఉండాలి కదా ఫస్ట్. సో అది లింక్ అన్నమాట. సో తల్లిదండ్రులు అది ఫస్ట్ చూస్తాము.
అదే మనకి మధ్యలో వచ్చింది, సపోజ్ ఎదుగుతున్నప్పుడు స్టడీ ఉన్నప్పుడు వస్తుంది అనుకుందాము. ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే క్లాస్ లీడర్ అవ్వడమో, లేకపోతే ఏదో ఒక ఆర్ట్‌లో లీడర్‌షిప్ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఎక్కువ మంది రావడం, ఒక గ్రూప్‌లో ఏమో పై చేయి ఉండడం. వావ్! అంటే సాహసించడమే కదా! సన్ అనేది ఏంటి అసలు కింగ్ కదా! సో, యెస్. సాహసించడం అనేది ఉంటుంది. సో, ఇదే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగ స్థాయికి వచ్చినప్పుడు తప్పక ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి కంపెనీలో ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఒక డైరెక్టర్ లేకపోతే ఇంకా పైకెళ్ళే స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒకటి. రెండోది ఏంటంటే చదువు. మంచిగా చదివిస్తాడు. అంటే బాగా బోధిస్తాడు. ఆయన కూడా ఒక గురువు కిందే మనం తీసుకోవాలి. ఖచ్చితంగా. సో, చదువు అనేది ఉన్నత చదువు అనేది ఇస్తారనమాట. పై చదువులు అంటాము. అలాగే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఏంటంటే ఒక్కొక్కసారి పక్క దారి పట్టిస్తారు అంటూ ఉంటాం. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్‌కి వెళ్తూ ఉంటారు. అలాగే అదేంటంటే తనుభావం గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం సన్‌కి. సో, తనుభావం అంటే ఏంటంటే మనకి స్పిరిచువల్‌గా గ్రో అయ్యే ఒక ఇది కూడా ఇస్తారు. పాత్ కూడా ఇస్తాడనమాట తప్పక. అండ్ దీనికి ఫ్లిప్ సైడ్ చూసావా అంటే అన్నిట్లోనూ మనమే ఎక్కువ అనుకునే ఒక అహంకారం అనుకోవచ్చా? అనుకోవచ్చు. అది ప్రభావం అనుకుందాం. డెఫినెట్‌లీ. సన్ నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను కదా! సన్ ఎనర్జీ అనేది మనకొస్తుంది ఆ పీరియడ్‌లో. బట్ దీనికి తోడు నేను అందరికీ ఇదే చెప్తానండి. భుక్తి చూసుకోవాలి. అంటే సబ్ పీరియడ్ ఏముంది దాంట్లోని చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ సన్ ఉన్నాడు. సన్‌కేమో ఇప్పుడు వీనస్ వచ్చాడనుకో, తప్పక కుటుంబం ఏర్పడుతుంది. ఇప్పుడు మార్స్ వచ్చారంటే కమాండింగ్ పొజిషన్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా మనం భుక్తి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు సన్ ఒక్కడే ఏమి చేయలేడు కదా! ఇప్పుడు మనం ఒక్కళ్ళం ఏం చేయగలం? ఏం చేయలేము. దానికి తోడవ్వాలి. అండ్ ఆల్సో ఏంటంటే పైకి తీసుకురావాలి అంటే ఏదైనా మనకి తోడు కావాలి తప్పక. ఎవరో ఒకళ్ళు మన పైకి తీసుకొస్తారు తప్పక అనుకుంటూ ఉంటాం. దేవుళ్ళ వచ్చారు అనుకుంటాం. అది ప్లానెటరీ ఎనర్జీస్ కంబైన్ అయినప్పుడు అండ్ బోత్ ద ప్లానెట్స్ మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు జాతకంలో కేంద్ర కోణాల్లో ఉండడం ఒకటి, ఈవెన్ ఉపచయ హౌసెస్‌లో ఉండడం ఒకటి, ఇవన్నీ చూసుకున్నాము అంటే కరెక్ట్‌గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కానీ జనరల్‌గా మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇది పొలిటికల్‌కి కూడా చాలా బాగా పాలిటిక్స్‌లో బాగా పనికొస్తుంది. ఇప్పుడు సన్ అలాగే 10th హౌస్‌లో ఉన్నాడు అంటే ప్రొఫెషన్ దాంట్లో ఉన్నాడు, తప్పక పాలిటిక్స్‌లో పైకొస్తారు. వాళ్ళ కుటుంబం కూడా పొలిటికల్ కుటుంబం అవ్వచ్చు. ఫాదర్ నుంచి అంటే వంశపారంపర్య అదే సన్ ఎగ్జాల్టేషన్ అంటే తప్పగా అది చెప్పుకోవచ్చు మనం. మేషన్‌లో ఉన్నాడు అంటే అంతే. అదైనా అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టడం గానీ, ఎవరి కింద పని చేయరు కదా ఎక్కువ. సో ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు కానీ, CEO పొజిషన్‌లో ఉండడం కానీ, సో ఏంటంటే అది చాలా బాగుంటుంది కదా, ఉన్నత స్థితి అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం సంపద ఇచ్చే ఒక ప్లానెట్ కదా మనకి. బ్రైటెస్ట్ స్టార్ అన్నాం, అలా వెలిగే ఒక ఛాన్స్ ఇస్తుంది అనమాట. తప్పక అది దశలోనే వస్తుంది. ఎందుకు దశా విశేషాలు అంత ఇంపార్టెంట్ అనేది ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్. ఆ దశలోనే ఎనర్జీస్ మనకి పరిపూర్ణంగా వస్తాయి అన్నమాట. రైట్. అయితే సన్ లో ఖచ్చితంగా వీనస్ యోగించే పరిస్థితి ఉంటుంది. అంటే సూర్యుడిలో శుక్రుడు అన్ని యోగిస్తాయి. అన్ని యోగిస్తాయి. అక్కడ ఎక్కడ అని చూసుకోవాలి. యోగం అనేది అసలు ఏంటని తెలియాలంతే. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సన్ అండ్ కేతు 12th హౌస్‌లో ఉంది అనుకుందాం, కాసేపు సన్ దశ వచ్చింది అనుకుందాం. చాలా మంది అబ్రాడ్ వెళ్తారు అనుకుంటారు. కానీ సన్ కేతు కలిసి ఉన్నారు కనుక ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు. అది ఉంటేనే చేస్తాం. అక్కడ డబ్బు ఉండాలి, అట్ ద సేమ్ టైం స్టేటస్ ఉండాలి. ఇవి రెండు లేకుండా ఎలా చేస్తావు? సో ఆల్రెడీ ఉన్నదాన్ని నలుగురితో పంచుకుంటాం అనేది. సో అది మంచిదే కదా, అది యోగమే కదా. సో యోగం అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఉత్తి డబ్బు సంపాదించడం యోగం కాదు. రైట్. మరి సన్ ఓకే అండి, మరి మంచి పొజిషన్స్ లో ఉంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ యోగించట్లేదు, మాకు రవి మహర్దశే నడుస్తోంది, మేము ఎలా ఆయన అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చెప్తారు? రెమెడియల్ మెషర్స్ చేయాలి. మనకి జనరల్ గా ఆదిత్య హృదయం లేకపోతే గాయత్రి మంత్రం. చాలా మందికి నేను గాయత్రి మంత్రం 108 చేయండి అని చెప్తూ ఉంటాను. లక్ష్మీ గాయత్రి కూడా ఉంటుంది డబ్బు కావాలంటే. సో అర్ఘ్యం ఇవ్వడం సూర్యుడికి. బ్లెస్సింగ్ కావాలంటే ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకుంటాం. అంతకన్నా ఏం చేయగలం? సో బ్లెస్సింగ్స్ లేకుండా ఇప్పుడు లేకపోయినా ముందు ఫ్యూచర్లో బాగుంటుంది. అంటే ఇప్పుడు లేదు అంటే ఆల్రెడీ అవయోగం నువ్వు చెప్తున్నావు. అవయోగం నుంచి యోగానికి వెళ్ళాలంటే టైం పడుతుంది. నేను కాళ్ళు పట్టుకున్నాను కనుక అన్ని ఇచ్చేయాలి లేదు కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి మనం హెల్ప్ అడగడానికి వెళ్తున్నాం, వాళ్ళు హెల్ప్ చేయాలి లేనిది అని ఆయన పట్టి ఉంటుంది, అవతల వాళ్ళని పట్టి ఉంటుంది, నీ పొజిషన్ పట్టి ఉంటుంది, నువ్వు అడిగే దాన్ని పట్టి ఉంటుంది.
సో మనం పద్ధతిగా చేసుకున్నప్పుడు ఎప్పటికైనా మనకి మంచి సూచనలే దొరుకుతాయి, మంచి జరుగుతుంది. Right. సో ఇంకోటి ఏంటంటే మనం జెమ్స్ కూడా ఇవ్వచ్చు. జెమ్స్ దీనికి మళ్ళీ దానం, Mm. వీట్ దానం ఇస్తారు. అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి Mm. వాళ్ళకి సేవ చేయడం అనేది ఎప్పటికైనా అన్ని ప్లానెట్స్కి మనం చెప్పేది ఏంటంటే సర్వీస్. Sir. ఇప్పుడు యూనివర్స్ అయినా గాడ్ అయినా సరే మనం సర్వీస్ చేస్తే హ్యుమానిటీకి సర్వీస్ చేసినప్పుడు తప్పక మనకి ఎప్పటికైనా మంచి దారి కనిపిస్తుంది. దారే కదా కావాలి మనకి. జమ్ అయితే ఏం చెప్తారు? మనకి కెంపులు కెంపులు. అంటే రూబీస్, నేను ఇంగ్లీష్ లో చెప్దాం అనుకుని మన కెంపులు అన్నాను. పర్వాలేదు. మన జనరల్ గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మీరు చెప్పారు, మళ్ళీ ఒక్కసారి అదే. ఆ వీడియో ఒకవేళ మిస్ అవుతే యూజ్ అవుతుంది. అదే. చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా రవి మహర్దశలో ఉన్న వాళ్ళకి ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చంద్ర మహర్దశ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. Sure. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.